कैवल्यदिव्यमणिरोहणपर्वतेभ्यः कारुण्यनिर्झरपयःकृतमज्जनेभ्यः कामाक्षी किङ्करितशङ्करमानसेभ्यस्तेभ्यो नमोऽस्तु तव वीक्षणविभ्रमेभ्यः। అమ్మా నీ వీక్షణ విభ్రమములు కైవల్య దివ్యమణికి రోహణగిరులు దయాప్రవాహ జలమున స్నాతములైనట్టివి, శివుని మనస్సును దాసముగా నునరించుకున్నట్టివి. అట్టి నీ వీక్షణ విభ్రమములకు నా నమస్సముగాక. అల్పీయ ఏవ నవముత్పలమంబ అల్పీయ ఏవ నవముత్పలమంబ హీనామీనస్య వా సరణిరంబురుహాం చ కిం వా దూరే మృగీ తదసమంజసమంజనం చ కామాక్షి కామాక్షి వీక్షణ రుచౌ తవ తర్కయామః. అమ్మవారి కంటి కాంతిలో కొత్త కలువయు చిన్నదైపోవును, చేపయు తక్కువదైపోవును, లేడియో దూరమందున్నదియే యగును, ఆ కాటుకయు నయోగ్యముగానే కనపడునని యూహించుచున్నాను. మిశ్రీ భవద్గరల పంకిల సాగరోరసీమాంగణే కిమపి రింఖణమాదధానః హేలావధూతలలితశ్రవణోత్పలోऽసౌ కామాక్షి బాల ఇవ రాజతి తే కటాక్షః. అమ్మా నీ చూపు విషముగాంతిచే బురదయైన శివుని వక్షోదేహమున చెవియందలి కరువను విదల్చుచూ బాలుని వలె దోగాడుచున్నది. ప్రౌఢీకరోతి విదుషాం నవసూక్తిధాటీ చూతాటవీషు బుధకోకిలలాల్యమానం మాధ్వీరసం పరిమళం చ నిరర్గళం తే కామాక్షి వీక్షణ విలాస వసంతలక్ష్మీ. అమ్మా నీ చూపు వసంతలక్ష్మి, అది పండిత వాగ్వనములందు పండితులనిడి కోకిలలచే నాస్వాదింపదగిన తేనెను వాసనను పుష్కలముగా నందించుచున్నది. అమ్మవారి దయగల చూపులెవరిపై ప్రసరించునో వారు రసవంతమైన ఆమోదభరితమైన కవిత్వమును చెప్పి పండితులను ఆనందింపజేయుదురు. కూలంకషం వితనుతే కరుణాంబువర్షి కూలంకషం వితనుతే కరుణాంబువర్షి సారస్వతం సుకృతినః సులభం ప్రవాహం తుక్షీకరోతి యమునాంబుతరంగభంగీం కామాక్షి కిం తవ కటాక్ష మహాంబువాహ. నీ కటాక్షము దయాజలమును వర్షించుటచే మేఘమే యగుచున్నది. అది పుణ్యాత్మునికి కూలంకష సారస్వత ప్రవాహమును సులభమునరించుచున్నది. యమునా నదీ తరంగముల తీరు సంవారించుచున్నదో ఎన్ను తన్నట్లున్నది అంటాడు.